నాన్నను చూడ్డానికి ఇడుపులపాయకి అన్న వెళ్ళిన తర్వాత ఒంటరిగా వెళ్ళాను. ఎందుకంటే నాకు తెలుసు అన్నతో వెళ్తే చాలామంది నాయకులు ఉంటారు, చాలామంది మనుషులు ఉంటారు. నాకు పర్సనలీ నాన్న దగ్గర ఒంటరిగా కూర్చోవడమే ఇష్టం. అదేమైనా నేరమా? మా నాన్న దగ్గర నేను ఎలా కూర్చోవాలి, నేను ఎలా వెళ్ళాలి అనేది కూడా ఈ ఎల్లో గ్యాంగే నిర్ణయిస్తుందా? ఏమిటండి ఇది? ఐఎమ్ అ ప్రైవేట్ పర్సన్. నా గురించి ఇంత డిస్కషన్ అవసరమా? నేను కడప సీటు కావాలనుకున్నానట, అన్న వద్దన్నాడట, నేను అలిగానట, నాకు అన్నకు విభేదాలంట, మనస్పర్ధలంట. ఇన్ని అబద్ధాలు అవసరమా? ఏమిటండి ఇది? దిస్ ఇస్ ల్యాండర్, దిస్ ఇస్ వికెట్నెస్. మళ్ళీ చెప్తున్నాను, నాకు అన్నకి ఏ విభేదాలు లేవు, ఏ మనస్పర్ధలు లేవు, రావు. అన్నకు నన్ను తన పెద్ద కూతురిగా చూసుకునే అంత పెద్ద మనసు దేవుడిచ్చాడు. నాన్న అమ్మ తర్వాత ఈ ప్రపంచంలో నా మేలు కోలే వాళ్ళల్లో అన్న మొదటివాడు. అన్న నన్ను నిజంగా చాలా బాగా చూసుకుంటాడు. నా బాగోగుల గురించి చాలా ఆలోచిస్తాడు. పాదయాత్ర చేసిన అన్ని రోజులు ప్రతిరోజు నా కోసం బాధపడ్డాడు. పాప ఎలా ఉందో, ఎలా చేస్తుందో, ఎండలో ఎలా నడుస్తుందో, రోజు 14 కిలోమీటర్ల కంటే ఎక్కువ పెట్టొద్దండి, ఎండలుంటే 12 పెట్టండి, 10 చేయండి, పని పదే చెప్పంపించేవాడు. అన్న ఇస్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ మీ. నా మీద ఈగ కూడా వాలనయ్యాడు. నాకు కూడా అన్నంటే ప్రాణం. అన్నకి ఇబ్బంది కలిగించేది నేను ఎప్పటికీ ఏదీ చేయను. అసలు నాన్న అమ్మ మమ్మల్ని ఎలా పెంచారో, ఎంత బాండెడ్గా పెంచారో ఈ అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాళ్ళకి మామూలు భాషలో విడమర్చి చెప్పినా అర్థం చేసుకునేంత మనసులు వీళ్ళకి లేవేమో అనిపిస్తుంది నాకు. మమ్మల్నే కాదు, అనిలు, వదినా కూడా, ఆల్ 4 of us, వి గెట్ అలాంగ్ బ్యూటిఫుల్లీ. నలుగురం చాలా బాగుంటాం. దట్స్ అ ఫ్యాక్ట్, దట్స్ అ నోన్ ఫ్యాక్ట్. ఎవ్రీబడి క్లోజ్ టు అస్ నోస్ దాట్. అండ్ అన్నకు నా గురించి బాగా తెలుసు. నేను ఏదైనా చేయాలి అనుకుంటే ఎంత కమిటెడ్గా చేస్తానో తెలుసు. నేనే కనుక నోరు తెరిచి అన్నా నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది, నాకు ఈ సీటు ఇయ్యన్నా అంటే కాదంటాడా? ఆఫ్ కోర్స్ నాట్. దట్స్ ఆల్సో అ ఫ్యాక్ట్. ఇన్ఫ్యాక్ట్ అన్నే నాతో అన్నాడు, పాలిటిక్స్లోకి వస్తానంటే వై నాట్ పాప, మన పార్టీకి స్ట్రాటజికలీ అది మంచి మూవ్ అవుతుంది అన్నాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఇంకో మాట కూడా అన్నాడు, నువ్వు వస్తానంటే రామునికి లక్ష్మణుడు తోడున్నట్టే అన్నాడు. ఇట్ వాస్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. నువ్వు వస్తానంటే రామునికి లక్ష్మణుడు తోడున్నట్టే అన్నాడు. ఇట్ వాస్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. నాకు రామాయణం గురించి, మహాభారతం గురించి పెద్దగా తెలియదు. బట్ ఐ జస్ట్ నో దట్ ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్. కడప కాదంటున్నారు, మరి రాజకీయాలు ఇంకెక్కడి నుంచి? వెర్ డు యు వాంట్ టు స్టార్ట్ యువర్ పొలిటికల్ లైఫ్? కడప నుంచి నించోని అన్నాను తప్ప ఇంకెక్కడి నుంచి అన్నా నించుంటున్నానని ఎప్పుడన్నాను? అంటే ఇంకెక్కడ నిలబడినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అభిమానం వల్ల మీరు గెలుస్తారని ప్రజలే చెప్పారన్న విషయం చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, కడప కాకపోతే ఎక్కడి నుంచి అని. నేను ఎక్కడి నుంచి నించున్నా గెలుస్తానన్న నమ్మకం ఉందని చెప్పాను, కానీ నించుంటున్నానని ఎక్కడ చెప్పాను?